నమస్తే, నా పేరు బాపయ్య. భరతవర్షకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 మధ్య 5 ఏళ్ల పాటు సాగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని అనుబంధ ఛార్జ్ షీట్లో సిట్ చాలా స్పష్టంగా చెప్పింది. మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాచమార్గంలాగా మలుచుకోవటంలో అప్పటి సీఎం ఏ ఏ నిర్ణయాలు ఎలా తీసుకున్నారో కూడా వివరించింది. ఉన్నతాధికారుల సిఫార్సులకు భిన్నంగా నియామకాలు ఎలా చేపట్టారో వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులే మొత్తం మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నల్లో నడిపించేందుకు వీలుగా అన్ని విధి విధానాలని అడ్డదిడ్డంగా మార్చేశారు. ఇదే ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశమని అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ స్పష్టంగా పేర్కొంది. మద్యం కుంభకోణం కేసులో సీఎంఓ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి కాల్వ ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్డి పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ప్రమేయం, అలాగే పాత్రకు సంబంధించి కూడా సిట్ అభియోగాలు మోపింది. ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు సోమవారం నాడు అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేశారు. మొత్తం 124 పేజీలు, 16కు పైగా వాల్యూమ్లతో దీన్ని సమర్పించారు. గతంలో వేసిన ప్రాథమిక అభియోగ పత్రంలో 7 వ్యక్తులు, 9 సంస్థలపై అభియోగాలు మోపగా వాటికి అదనంగా ఇప్పుడు కొత్తగా 3 నిందితులపై సిట్ అభియోగాలు నమోదు చేసింది. మొత్తం 10 మంది వ్యక్తులు, 9 సంస్థలపై ఇప్పటి వరకు అభియోగాలు నమోదు చేసినట్లయింది. తాజాగా అభియోగ పత్రంలో హవాలా లావాదేవీలు, డొల్ల కంపెనీలకు సంబంధించి నకిలీ డైరెక్టర్ల వివరాలను కూడా పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేలాగా వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా ఈ ఆర్థిక నేరానికి పాల్పడ్డారని విశ్లేషించింది. 3,500 కోట్ల రూపాయల విలువైన ఈ ఆర్థిక అరాచకంలో మూలాలు చాలా లోతుగా విస్తరించి ఉన్నట్టు తెలిపింది. అయితే ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులు ఏటు వాసుదేవరెడ్డి, ఏత్రి సత్యప్రసాద్ల నియామకానికి సిఫార్సు చేసింది నాడు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా ఉన్న అజయ్ కల్లమని కూడా ఈ ఛార్జ్షీట్లో వివరించింది. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే మద్యం విధానంలో మార్పులకు సంబంధించిన ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. 2019 సెప్టెంబర్ 30వ తేదీ వరకు మద్యం దుకాణాల కొనసాగింపుకు, లైసెన్సుల మంజూరుకు అనుమతినిస్తూ అప్పటి ముఖ్యమంత్రి జగన్ 2019 జూన్ 21న నిర్ణయం తీసుకున్నారు. 2019 అక్టోబర్ 1 నుంచి మద్యం దుకాణాలను ప్రభుత్వ దుకాణాలుగా నడిపేందుకు వీలుగా అవసరమైన మనుషులను గుర్తించాలని ఆయనే ఆదేశాలు జారీ చేశారు. ఇక 2019 జూలై 29న నాటి ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలోనే మద్యం వ్యాపారానికి సంబంధించిన కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దుకాణాల సంఖ్య, అవసరమైన చోట అద్దెకు తీసుకోవటం, ఆ అద్దె దుకాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వసతులు, సిబ్బంది, రవాణా ఛార్జీలు తదితర అంశాలు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఖరారు చేశారు. ఆ సమావేశంలోనే బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 3,500 రిటైల్ దుకాణాలు నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పన కూడా జరిగిపోయింది. నాటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి 2019 జూలై 30వ తేదీన నోటు ఫైలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ద్వారా ప్రభుత్వానికి సమర్పించగా, అదే ఏడాది ఆగస్టు 16న నాటి సీఎం జగన్ ఆమోదం తెలియజేశారు. ఏటుగా ఉన్న వాసుదేవరెడ్డిని బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా నియమించుకున్నారు. ప్రభుత్వంలోని కొందరు కీలక అధికారులు ఈ అంశాన్ని ప్రభావితం చేశారు. అప్పటి సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం వాసుదేవరెడ్డిని ఆంధ్రప్రదేశ్కు డెప్యుటేషన్పై తీసుకురావాలంటూ నాటి సీఎంకు ప్రతిపాదనలు పంపారు. రైల్వే మంత్రిత్వ శాఖలో మాట్లాడాలని సూచించారు. స్క్రీనింగ్ కమిటీ వాసుదేవరెడ్డి నియామకానికి సిఫార్సు కూడా చేసింది. తగిన పోస్టులో నియమించాలని పేర్కొంది. ఇక ఆ నోటు ఫైలును అప్పటి సీఎం జగన్ ఆమోదించేశారు. రాష్ట్రానికి డెప్యుటేషన్పై వచ్చిన వాసుదేవరెడ్డిని బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా, లేదంటే తాగునీటి సరఫరా కార్పొరేషన్ ఎండీగానైనా నియమించాలంటూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సిసోడియా, నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి జగన్కు ఫైలు పంపారు. వాసుదేవరెడ్డిని రక్షిత నీటి సరఫరా కార్పొరేషన్ ఎండీగా నియమించాలని అప్పటి ఎల్వి సుబ్రహ్మణ్యం సిఫార్సు చేశారు. అయితే అప్పటి సిఫార్సులు జారీ చేశామని నాటి ముఖ్యమంత్రి జగన్ నోటు ద్వారా 2019 సెప్టెంబర్ 16న తెలియజేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డిని నియమిస్తూ జగన్ నిర్ణయం కూడా తీసేసుకున్నారు. ఆయనను బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా డిప్యుటేషన్ పై నియమిస్తూ 2019 సెప్టెంబర్ 13న ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఆయన సెప్టెంబర్ 16న బాధ్యతలు కూడా తీసేసుకున్నారు. నాడు బెవరేజెస్ కార్పొరేషన్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నా ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకోలేదు.
ప్రధానంగా మద్యం సరఫరా ఉత్తర్వుల విషయంలో అనేక అవకతవకలు కూడా చోటు చేసుకున్నాయి. కమిటీ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారమే ఈ ఉత్తర్వులు ఇవ్వాలని బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి ప్రత్యేక అధికారికి లేఖలు రాశారు. ఆ ఫైళ్లు ఏవి ఎండికి పంపకుండానే ప్రత్యేక అధికారి తన ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసేసుకున్నారు. ఈ అంశాలు ప్రస్తావిస్తూ నాడు ఎండి రాసిన ఒక ఎక్సైజ్ లేఖ కమిషనర్కు వెళ్ళినా ఆయన ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. బెవరేజెస్ కార్పొరేషన్లో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నాటి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ సిట్టు విచారణలో వెల్లడించారు. ఈ అక్రమాలపై ఎండి వాసుదేవరెడ్డికి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్కు మెమోలు వరుసగా జారీ చేసినా వారు కూడా స్పందించలేదు. ఎలాంటి జవాబు ఇవ్వలేదని రజత్ భార్గవ్ వాంగ్మూలం ఇచ్చారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లను వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వమని కోరినా ఇవ్వకపోగా వారు చేసిన పనులను రాటిఫై చేస్తూ పాత తేదీలతో ఉత్తర్వులు ఇవ్వాలని తనను ఒత్తిడి చేసినట్టుగా సిట్టుకు తెలియజేశారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నట్టుగా ఉన్నతాధికారులకు 2022 నాటికి తెలిపినా చర్యలు తీసుకోలేదు. పైగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు బెవరేజెస్ కార్పొరేషన్ అక్రమాలపై ఎలాంటి మెమోలు ఇవ్వొద్దని ఆదేశించిన అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ కుంభకోణంలో వారు పూర్తి స్థాయిలో భాగస్వాములయ్యారన్న విషయము తేటతెల్లమవుతుంది. మరి ఈ కేసులో అటు తిరిగి ఇటు తిరిగి వేళ్లన్నీ కూడా నాటి ముఖ్యమంత్రి జగన్ వైపుకే చూపెడుతున్నాయి. అంటే ఆయన అరెస్టు తప్పదనేనా? జై హింద్, జై భారత్.